ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నోవెటల్ దగ్గర జరిగే ఫర్నిచర్ ఫేర్ అండ్ ఫ్యాషన్ బజార్ అని ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది. సో దానికి మేము వెళ్తున్నాం అనమాట. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటిది మొత్తం నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. మేబీ ఫస్ట్ వీడియోలో అయితే నేను మొత్తం షేర్ చేయలేకపోయాను. ఈ ప్రజెంట్ వీడియోలోని దీనికి కంటిన్యూషన్ వీడియోలో కూడా ఉంటుంది పార్ట్ 2. సో దాంట్లో కంప్లీట్గా అయితే వీడియోస్ అనేటటువంటివి షేర్ చేశాను. ఇది వచ్చేసి నోవెటల్ రోడ్లో, నోవెటల్ పక్కన ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనకి ఆర్చ్లోని ఎగ్జిబిషన్ అనేది ఉంది. ఇక్కడ డిఫరెంట్ ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయి. ఒకటి ఫార్మా వాళ్ళది, ఒకటి TV9 వాళ్ళది, ఇంకోటి ఫ్యాషన్ ఫర్నిచర్ ఫేర్ అనమాట. సో మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సేమ్ లైక్ ఫార్మాకి సంబంధించిన కంపెనీస్వి వాటివి అక్కడ వాళ్ళు ఇస్తున్నారు. TV9 వాళ్ళు కూడా కొన్ని కాలేజెస్ అవి ఇచ్చినట్టున్నారు. నేను ఆ ఎగ్జిబిషన్లోకి వెళ్ళలేదు, TV9 ఎగ్జిబిషన్ సంబంధించిన దాంట్లోకి. మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళారు కానీ నాకు ఐడియా లేదు. సో ఇదైతే నేను ఓన్లీ ఫర్నిచర్ దాంట్లోకే వెళ్ళాను. సో అది మాత్రమే నేను మీకు కంప్లీట్ డీటెయిల్గా షేర్ చేస్తానన్నమాట. ఇక్కడ మనకి ముందైతే మొత్తం పార్కింగ్ స్లాట్ అంతా ఉంది. పార్కింగ్ పెట్టేసి నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. అవి అంతా అండ్ ఇది టైం కూడా డ్యూరేషన్ లిమిటెడ్ టైంలో ఉంటుంది. మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. 30 మే 30, 31, జూన్ 2 వరకు అనుకుంటాను. మేబీ నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి ఈ ఎగ్జిబిషన్ అనేది అయిపోతుంది. కాస్ట్ పరంగా కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేటటువంటిది నేను మీకు అక్కడికి వెళ్ళాక ప్రోడక్ట్స్ చూపిస్తూ చెప్తానన్నమాట. అండ్ సో ఫస్ట్ అయితే మనం పార్కింగ్ లాట్లోకి వెళ్ళి పార్కింగ్లో కార్ పెట్టేశాక నేను మళ్ళీ మీతో కలుస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫర్నిచర్ ఫేర్ ఫ్యాషన్ బజార్ హాల్ 1, 31 మే, 1 and 2 జూన్ వరకు, అంటే 3 days పెట్టారు. ఆపోజిట్ వైపు అంటే మనకి అవతల వైపు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, అటువైపు ఫార్మాసిటికల్ది అవుతుంది. ఎదురుగుండా TV9 వాళ్ళది కూడా అవుతున్నది. సో వాటిల్లో ఏముందో ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలియదు కనుక నేను చెప్పను. దీంట్లోకి వెళ్ళాను కనుక ఎలా ఉంది అనేటటువంటిది చూపిస్తాను. చాలా మనకి 5 హాల్స్ ఎన్నో ఉన్నట్టున్నాయి. మొత్తం మీద 5 హాల్స్కి 5 డిఫరెంట్ ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే నోవెటల్లో కొన్ని క్లోదింగ్ అవి కూడా జరుగుతాయండి. బ్రైడల్ క్లోదింగ్ అవి కూడా జరుగుతుంటాయి. అవి కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ప్రైజెస్ మాత్రం రేంజ్ కొంచెం ఎక్కువే ఉంటుంది. తీసుకునే వాళ్ళకి ముందే చెప్పేస్తున్నాను. అది ఏదైనా సరే మనం తీసుకునే ఐటెం కంటే ప్రైస్ అయితే కొంచెం బయటతో కంపేర్ చేస్తే ఎక్కువే ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనకి హాల్ నెంబర్ 1కి ఇచ్చారు మన ఫర్నిచర్ ఫేర్ అనేటటువంటిది. దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 50 రూపీస్ తీసుకున్నారు. 50 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ పర్ పర్సన్. సో ఇక్కడ మనం ఎంట్రన్స్ తీసుకొని అప్పుడు లోపలికి వెళ్ళాలి. అన్ని ఫర్నిచర్స్ ఆల్మోస్ట్ ఉన్నాయి. చూడండి ఒకసారి మీరు కూడా ఏమేమి ఉన్నాయి అనేటటువంటిది మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను ఈ వీడియోని. సో ఇది ఎంట్రన్స్. మనం ఎంట్రన్స్లోకి అయితే వెళ్దాము. డైనింగ్ టేబుల్స్, ఇందులో కూడా స్పా మసాజెస్. సో ఫస్ట్ అయితే చైర్స్ ఉన్నాయి. ఇట్లాగా మనము రిలాక్సింగ్ చైర్స్, తర్వాత ఆఫీస్ చైర్స్, డైనింగ్ టేబుల్స్, రిక్లైనర్స్, దాని తర్వాత చిన్న చిన్న స్టూల్స్ టైపు, దాని తర్వాత సోఫాలు, బెడ్స్, ఇంకా మన ఏంటంటాము డెకరేటివ్ ఐటమ్స్, బెడ్షీట్స్, తర్వాత ఇంకా కార్పెట్స్ అన్నీ ఉన్నాయి. ఫర్నిచర్కి సంబంధించిన A to Z ఉన్నాయి. ఆఫీస్ చైర్స్, ఆఫీస్ టేబుల్స్, టీపైస్, స్టూల్స్, ఇలాగా తర్వాత ఇది ఒకటి మొత్తం సెట్ అన్నమాట. బట్ సెట్ని బట్టి ప్రైస్ ఉంది. కాస్ట్ చెప్పాను కదా కొంచెం ఎక్కువే ఉంది. కాస్త ఆఫర్ అని చెప్పారు. మరి నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. అంటే బయట షాప్స్ కంటే అయితే కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. మనకు ఒక చిన్న టీపాయ్ ఉంటుంది, అది 5500 పడింది.
ఇంకా సోఫాస్ అయితే స్టార్టింగ్ ఫ్రమ్ 25+ ఉన్నాయన్నమాట. 25,000 నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉంది. దాన్ని బట్టి అంటే ఇంకా మనం తీసుకునే క్వాలిటీని బట్టి మనకి ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది. ఇది ఆఫీస్ చైర్. అక్కడ కార్పెట్స్ ఉన్నాయి. ఇవి బెడ్స్ అన్నమాట. బెడ్స్‌లో కూడా చాలా డిఫరెంట్ బెడ్స్ ఉన్నాయి. పల్లకి బెడ్ అంటారు కదా! చుట్టూ మనకి పూర్వకాలం పల్లకి లాగా ఉండేది కదా! నెట్ టైప్ అలాంటి బెడ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ దాని తర్వాత సోఫాల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆఫీస్ చైర్స్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. తర్వాత మనము లైక్ ఫుడ్ స్టాల్స్ లాంటివి ఏమైనా పెట్టాల్సొస్తే అక్కడ చైర్స్ ఉంటాయి కదా కొంచెం వెరైటీగా. సో, ఆ వెరైటీ ఆఫ్ చైర్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంక ఇదంతా కూడా బెడ్ సెక్షన్‌ది ఇంకా నేను పర్టిక్యులర్‌గా కాస్ట్ అయితే చూడలేదు. అందుకే మీకు బెడ్స్ గురించి చెప్పట్లేదు అనమాట. విత్ మ్యాట్రెసెసే ఇస్తున్నారు. అండ్ ఈ చిన్న చైర్స్ తీసుకుందామని కూడా చూసారు మా వాళ్ళు. కానీ మళ్ళీ కలర్ అనేటటువంటిది చాలా ఇదిగా ఉంటుందని చెప్పేసి నచ్చలేదని ఊరుకున్నాం. ఇదంతా కూడా డెకరేటివ్ ఐటమ్స్ లైక్ మనము ఆఫీసెస్‌లో కానీ, ఇంట్లో కానీ పెట్టుకోవడానికి బావుంటాయని చెప్పి ఉన్నాయన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ 2000 రూపీస్ నుంచి ఉంది. మనకి మళ్ళీ ఫౌంటైన్‌లు అవన్నీ ఎక్స్ట్రా వేయాలి అంటే డిఫరెంట్ కాస్ట్ అనేది ఉంది. అక్కడ మెన్షన్ చేశారు కదా మీకు. అండ్ కొన్నిట్లకైతే ఫోటోగ్రఫీ కూడా అలౌడ్ లేదు. సో, కొన్ని చోట్ల ఫోటోగ్రఫీ అలౌడ్ లేనిది అది మాత్రం నేను వీడియో తీయలేకపోయాను. అండ్ ఇవి వచ్చేసి మనకి వాల్స్‌కి పెట్టుకునేటటువంటి డెకరేటివ్ ఐటమ్స్ లాంటివి. అండ్ ఇటు వచ్చేసి మొత్తం అంతా కూడా ఇంకా డైనింగ్ టేబుల్స్, తర్వాత వార్డ్రోబ్స్, తర్వాత ఇంక ఇలా ర్యాక్స్ అవి ఉన్నాయన్నమాట. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా ఇదంతాను కిచెన్‌కి వేరు. దీనికి ఇది వచ్చేసి మొత్తం అంతా కూడా మళ్ళీ ఇది కూడా డెకరేటివ్ ఐటమ్స్ అవి ఉన్నాయి. అటు వచ్చేసి బెడ్‌షీట్స్ ముందుని ఇవన్నీ ఇంకా బెడ్‌షీట్స్, తర్వాత బెడ్స్, సోఫాకు ఉండేటటువంటి తలగడాలు అలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట ఈ వింగ్‌లోని. మొత్తం అంతా కూడా ఎగ్జిబిషనే దగ్గరగా మనకి చాలా పెద్ద ఎగ్జిబిషన్ అని అయితే చెప్పొచ్చు నేనైతేను. అంతా మనకి ఇక్కడ ఫస్ట్ నేను ఫర్నిచర్ గురించి చూపించుతున్నాను కనుక మొత్తం అంతా ఫర్నిచర్ మీదే చూపిస్తున్నాను. ఇదంతా కూడా మళ్ళీ డెకరేటివ్ ఐటమ్సే. దాని తర్వాత ఫ్యాషన్ బజార్ది కూడా చూపిస్తాను. అది డిఫరెంట్ వింగ్లా ఉంటుంది. ఇవన్నీ కూడా ఫర్నిచర్కి సంబంధించిన దాంట్లో ఈ వింగ్లో ఉంటాయన్నమాట. ఫర్నిచర్ వింగ్లో ఉంటాయి. వీటి ప్రైజెస్ కూడా నేను ఇంకా కనుక్కోలేదు. ఇగోండి పళ్ళకి ఇక్కడ కాదు, నెక్స్ట్ వింగ్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కౌంటింగ్ మిషన్ అనుకుంటా. లాకర్స్ అవి కూడా ఉన్నాయి బ్యాంకింగ్కి సంబంధించినవి. ఇదంతా అటు కూడా డెకరేటివ్ పీసెస్. అది ఫోటోగ్రఫీ అలౌడ్ లేదు, అందుకని నేను అక్కడ పెద్దగా తీయలేదు. సో, ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఇది పార్ట్ 2 కూడా ఉంది.